విషయానికి వస్తే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు జల యజ్ఞంలో భాగంగా రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులని గోదావరి మీద సుమారు 2,500 కోట్లతో 2,75,000 ఎకరాలు సాగుకు తీసుకొచ్చే ఆ ప్రాజెక్టులు చేపడితే దాంట్లో సుమారు 50% డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏవైతే మాయమాటలతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అధికారంలో పరిపాలించిన ప్రభుత్వం ఏదైతే ఉందో రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేసి ఈ ప్రాజెక్టుకి సుమారు 18,000 కోట్ల రూపాయలని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి దాంట్లో 8,000 కోట్లు పైగా ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వని ఆనాటి ప్రభుత్వం చేసిన తప్పులను పేదోడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుండి అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా మొన్ననే వరంగల్ వెళ్ళాం. గొప్పగా మెడికల్ హబ్ లాగా ఏర్పాటు చేస్తున్నానని ఒక హాస్పిటల్ కడితే 1,100 రూపాయలకి టెండర్ 1,100 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి దాన్ని 900 కోట్లకి ఎస్టిమేట్ ని రీకాస్ట్ చేసి అది కూడా నత్తనడకన పనులు జరుగుతున్న ఆనాటి ప్రభుత్వం చేసిన పనులన్నిటినీ చక్కదిద్దుతూ సీతారామ ప్రాజెక్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాబోయే 1.5 సంవత్సరాల లోపే ఈ సీతారామ ప్రాజెక్టుని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఈనాటి ఈ పేదోడు ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగా మొదటి విడతగా ఇప్పటికే ఫస్ట్ లిఫ్ట్ వెటరన్ పూర్తిగా అయింది. రెండో లిఫ్ట్ లో కూడా వెటరన్ అతి కొద్ది రోజుల్లో పూర్తి చేయబోతున్నాం. దానికి ఎలక్ట్రికల్ ఇతరత్ర ఎక్స్పెండిచర్ అంతా కూడా గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నిధులు రిలీజ్ చేశారు. అక్కడ నుంచి సీతారామ ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కెనాల్ వరకు ఏనుకూరు దగ్గర ఒక లింక్ కెనాల్ని ఈ పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి నాగార్జున సాగర్ ఆయకట్టు 1,52,000 ఎకరాలకి స్టెబిలైజేషన్ చేయటమే కాకుండా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా ప్రాజెక్టు, లంకా సాగర్ ప్రాజెక్టులని ఆయకట్టుని స్టెబిలైజేషన్ చేస్తూ అనేక మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు కూడా ఆ గోదావరి నీటిని సీతారామ సాగర్ ద్వారా మొదటి విడతగా స్టెబిలైజేషన్ ఈ ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకోబోవడం జరుగుతుంది.